నమస్కారం. మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కానీ, మన సబ్స్క్రైబర్స్ సంబంధించిన పిల్లలు కానీ, ఫ్రెండ్స్ కానీ మరి ఉద్యోగాల కోసం అయితే ఎదురు చూస్తుంటారు. మరి వారికి సంబంధించి రైల్వే శాఖ నుంచి భారీ నోటిఫికేషన్ అయితే రాబోతుంది. 10th క్లాస్ క్వాలిఫికేషన్ తోటి దాదాపు 32,438 ఉద్యోగాల భర్తీ కోసం రైల్వే శాఖ అయితే త్వరలో నోటిఫికేషన్ అయితే జారీ చేయబోతుంది. మరి అప్డేట్ రాగానే మన ఛానల్ ద్వారా అందిస్తాను. ఎలా ప్రిపేర్ కావాలి, ఎలా జాబ్ సంపాదించాలనే విషయాలపై కూడా మన ఛానల్లో వీడియోస్ అయితే వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరాల్లోకి వెళ్తే రైల్వే శాఖలో గ్రూప్ డి నోటిఫికేషన్ 2024కు సంబంధించి త్వరలో అయితే రాబోతుంది. దీనికి సంబంధించి రైల్వే శాఖ అయితే అధికారులకు అందరికీ కూడా లెటర్ అయితే రాయడం జరిగింది. ఏ జోన్లలో ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయో వాటికి సంబంధించిన పూర్తి వివరాలతో ఒక నోటిఫికేషన్ త్వరలో విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది. దాదాపు 32,438 పోస్టులు అయితే ఉన్నాయి. ఎంతోమంది మరి ఈ గ్రూప్ డి నోటిఫికేషన్ కోసం అయితే ఎదురు చూస్తుంటారు. మీరు ఆల్రెడీ అడ్వాన్స్గా మీకు విషయం తెలిస్తే మీరు ప్రిపరేషన్ కోచింగ్లు పోయి కానీ మీరు సొంతంగా చదువుకోవడం కానీ చేస్తారని చెప్పి ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తున్నాను. 10th క్లాస్ ఐటీఐ అర్హతతో ఇన్ని పోస్టులు భర్తీ చేయడం ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. దీంట్లో ఇప్పటికే రైల్వే టెక్నీషియన్, అసిస్టెంట్ లోకో పైలట్, జూనియర్ ఇంజనీర్ వంటి ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ అయితే విడుదల చేసి రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది రైల్వే శాఖ. త్వరలో ఈ గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించి కూడా మరి నోటిఫికేషన్ అయితే రాబోతుంది. అన్ని రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులకు ఒక లెటర్ కూడా మరి జారీ చేయడం జరిగింది. కాబట్టి ఈ గ్రూప్ డి ఉద్యోగాలు ఏమేమి ఉన్నాయంటే మొత్తం 14 రకాల ఉద్యోగాలు భర్తీ చేస్తారు. అసిస్టెంట్ ఎస్ఎన్టీ 2012 పోస్టులు ఉన్నాయి. అసిస్టెంట్ వర్క్షాప్ 3077 పోస్టులు. అసిస్టెంట్ బ్రిడ్జి 301 పోస్టులు. 4వ నెంబర్ అసిస్టెంట్ క్యారేజ్ అండ్ వ్యాగన్ 2587 పోస్టులు. అసిస్టెంట్ లోకో షెడ్ డీజిల్ 420 పోస్టులు. అసిస్టెంట్ లోకో షెడ్ ఎలక్ట్రికల్ 950 పోస్టులు. అసిస్టెంట్ ఆపరేషన్స్ 744 పోస్టులు. అసిస్టెంట్ పీవే 257 పోస్టులు. అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ 624 పోస్టులు. అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ 1041 పోస్టులు. అసిస్టెంట్ ట్రాక్ మెషిన్ 799 పోస్టులు. అసిస్టెంట్ టీఆర్ అండ్ డి 1381 పోస్టులు. పాయింట్స్ మ్యాన్ 5058 పోస్టులు. ట్రాక్ మెయింటెనర్ 13,187 పోస్టులు. అభ్యర్థులు ఏదేని గుర్తింపు పొందిన సంస్థ నుంచి 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ట్రేడ్ విభాగంలో ఐటీఐ కూడా పూర్తి చేసి ఉండాలి. ఇక నోటిఫికేషన్ రాగానే దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తాను. ఏజ్ 18 నుంచి 33 సంవత్సరాలు. ఎస్సీ ఎస్టీ వికలాంగులకు సడలింపు అయితే ఉంటుంది. అభ్యర్థులందరూ కూడా ఆన్లైన్ ద్వారా అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షతో పాటు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించి అభ్యర్థులు అయితే సెలెక్ట్ చేస్తారు. దీనికి సంబంధించి జీతం కూడా దాదాపు ఫస్ట్ ఎక్కగానే 50,000 వరకు జీతం వచ్చే అవకాశం ఉంది. ఇక పీఆర్సీ కూడా వచ్చిన తర్వాత 50,000 వరకు జీతం అయితే వచ్చే అవకాశం ఉంది ప్రతి నెల. ఇక ఆర్ఆర్బీ గ్రూప్ డి ఉద్యోగాల ఇప్పుడు చెప్పిన 32,000 పైగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల కాలేదు. రైల్వే శాఖ అయితే అన్ని జోన్లకి ఖాళీల భర్తీ విషయంలో మరి ఒక లెటర్ అయితే జారీ చేసింది. మరికొద్ది రోజుల్లో నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతుంది. అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ రాగానే నేను అప్డేట్ అందిస్తాను. మరి మీకు పూర్తి సమాచారంతో వీడియో చేస్తున్నారు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తూ రెడీగా ఉండండి. మీరు ప్రిపరేషన్ అయితే కొనసాగించండి. మీకు ఖచ్చితంగా ఈ గ్రూప్ డి నోటిఫికేషన్ ద్వారా జాబ్ రావాలని చెప్పి మన ఛానల్ ద్వారా ఆశిస్తున్నాను. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ.